ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. ఇద్దరు బడాబాబుల దగ్గర నౌకర్లుగా పనిచేస్తున్నారు, బాగా ధనవంతుల దగ్గర. వాళ్ళిద్దరు కలుసుకున్నారు. ఒకడు రెండో వాడితో అంటున్నాడు, మా ఓనర్ ఇంత వేస్ట్ రా, ఏదో తెలియగలవాడిని అనుకుంటాడు కానీ ఒకప్పుడు భలే మెంటల్ వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటాడు అన్నాడు. అవునా, ఏది అసలు ఏంటి చెప్పు, ఏదో ఉదాహరణ చెప్పు అన్నాడు రెండోవాడు. మొన్నటికి మొన్న నన్ను పిలిచి ఓ 10 రూపాయలు ఇచ్చి ఇది తీసుకుపోయి ఒక స్కోడా కారు కొనుక్కున్నా అన్నాడు. అప్పుడు రెండోవాడు అన్నాడు, అందులో మెంటల్ ఏముంది అన్నాడు వాడు. కాదురా, ఆదివారం పూట నన్ను పిలిచి ఈ విషయం చెప్పాడు. ఆదివారం పూట షోరూమ్లు ఉండవు కదా, ఆ మాత్రం అన్నాడు వాడు. రే మాకు ఓనర్ ఇంతకంటే మెంటలోడు రా అన్నాడు వాడు. అవునా, ఏది ఎట్లా ఉదాహరణ చెప్పు అన్నాడు. ఇప్పుడు నన్ను పిలిచి రే ఒకసారి మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ నా సీట్లో నేను ఉన్నానో లేదో చూసి రాపో అన్నాడు రా. రెండోవాడు అన్నాడు, అందులో మెంటల్ ఏముంది అన్నాడు. అరే నేను పంపదా, నన్ను పంపించడం దేనికి, ఈయన సెల్ ఫోన్ చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఆఫీస్ వాళ్ళతో తెలిసేదిగా ఆయన అక్కడ ఉన్నాడో లేడో అన్నాడు వీడు. ఒక ఇంటి ఆయన తనతో మాట్లాడటానికి వచ్చిన ఫ్రెండ్ తోటి చెప్తున్నాడు, ఈ నౌకర్లతో బాగా విసిగిపోతున్నాను రా, ఒట్టి వెర్ర వెంగళప్పగాడు వీడు. అవునా, అట్లా ఎలా చెప్తున్నావు అన్నాడు. నిజంగా రా, అంత అమాయకుడిని వెంగళప్పని నేను చూడలేదురా. ఇప్పుడు చెప్పడం ఎందుకు, నీకు చూపిస్తానండు. అరే రాములు రా అని పిలిచాడు. ఫ్రెండ్తో చెప్తున్నాడు, చూడు వాడు ఎంత మెంటలాడో, ఎంత వెంగళప్ప చూడని జేబులోంచి తీసి ఒక చేతిలో 100 రూపాయల నోటు, ఇంకో చేతిలో 10 రూపాయల నోటు పెట్టి, అరే రాములు ఇందులో ఏదో ఒకటి తీసుకోరా, ఏది తీసుకున్నా సరే అది నీదే అన్నాడు. అని ఇటు చూస్తున్నాడు. వాడు 10 రూపాయల నోటు తీసుకొని, సారు నాకు ఇది కావాలి అని తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. చూశాక మెంటలోడు, ఎవడైనా 100 రూపాయల నోటు 10 రూపాయలు చేతులు పెడితే 10 తీసుకుపోతాడరా, ఇట్లాంటి వాడితో వేగలేక చస్తున్నాను అనుకో అన్నాడు. ఇదంతా దూరం నుంచి ఇంటి ఆవిడ గమనిస్తుంది. అమ్మగారు వచ్చి వాడిని అడుగుతుంది, ఆ నౌకరిని, అరే వెంగళప్ప ఆయన 100 ఒక చేతిలో 10 ఒక చేతిలో పట్టుకుంటే 10 తీసుకుంటాడరా, ఎవడైనా 100 తీసుకోవాలి కానీ ఇంత అమాయకుడివేరా అన్నది ఆవిడ. అప్పుడు వీడు చెప్తున్నాడు, అమ్మగారు మన ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళ ముందర నేను ఒక ఎంగళప్పగాడిని పనికి మాలిన వాడిని అని నిరూపించడానికి అయ్యగారు వచ్చినప్పుడల్లా ఈ గేమ్ ఆడుతూ ఉంటారండి. ఎవరు వచ్చినా సరే 100 10 చేయబెట్టి ఏది కావాలి అంటారు. అట్టా ఇప్పటికీ దాదాపు 100 సార్లు 10 రూపాయలు కొట్టేశాను అమ్మగారు. అదే నేను ముందు 100 రూపాయలు తీసుకొని ఉంటే ఈ ఆట మళ్ళీ ఆడేవాళ్ళ అయ్యగారు. ఇప్పుడు చెప్పండి, ఎంగళప్ప ఆయన నేనా అన్నాడు. అంతే, అది దుఃఖం వేసింది. Like and subscribe Eagle Media Works.